హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డిఆర్‌డీఓలో మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు డిఆర్‌డీఓ అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 764 పోస్టులు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన సొంత స్టేట్ అని మనకు ఎగ్జామ్ సెంటర్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అండ్ సాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత పెట్టాడు ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఎవరైతే డిఆర్‌డీఓలో జాబ్ చేయాలి అని గోల్ పెట్టుకుంటారు కదా, అండ్ ఈ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్ మనకు 3 ఇయర్స్ తర్వాత రావడం అయితే జరిగింది. మళ్ళీ ఇదే నోటిఫికేషన్ మళ్ళీ మనకు నెక్స్ట్ అనేది మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత రావడం అయితే జరుగుతా ఉంది. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి డెఫినెట్‌గా అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అదేవిధంగా మనకు ప్రెజెంట్ డిఫెన్స్ జాయినింగ్ యాప్‌లో వచ్చేసి ఎవరైతే ఇంటికాడే ఉండి ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ గానీ, లేదంటే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గానీ, రైల్వే గ్రూప్ డి గానీ ఇట్లా ఏదైనా ప్రిపేర్ అవుతా ఉంటే గనక కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మన డిఫెన్స్ జాయినింగ్ యాప్‌లో వచ్చేసి మనకు అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్, ఆర్‌పీఎఫ్, ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఇలా ప్రతి కోర్స్ అయితే అనమాట. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు డిఆర్‌డీఓ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్‌లో ఉన్నటువంటి డిఆర్‌డీఓ నుంచి వచ్చేసినటువంటి మనకు సెప్టెంబర్ 11 నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బికి వచ్చేసి మనకు 561 పోస్టులు, అండ్ టెక్నీషియన్ ఏ వచ్చేసి 203 పోస్టులు. ఓవరాల్ మనకు 764 పోస్టులు మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు స్మాల్ క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ అయితే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు మన ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ మొత్తం కూడా జనవరి 1, 2026 అయితే కౌంట్ చేసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 11, 2025 మనకు నిన్న నైట్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ అనేది. మనకు నిన్న నైట్ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిందనమాట. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసినాం. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ జనవరి 1, 2026 మనకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ. అంటే మనకి ఎగ్జాక్ట్‌గా మనకు 20 డేస్ మాత్రమే వాళ్ళు టైం అయితే ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. ఇక దీనికి అప్లై పేమెంట్ లాస్ట్ కూడా జనవరి 3వ తేదీ. అండ్ ఎవరైనా అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసింటే గనక మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. జనవరి 4 నుండి జనవరి 6వ తేదీ వరకు. అంటే మనకు ఓవరాల్‌గా 3 డేస్ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మనకు టైర్ 1 ఎగ్జామ్ అయ్యి మనకు డిఆర్‌డీఓ వెబ్‌సైట్‌లో మనకు అనౌన్స్‌మెంట్ అయితే చేస్తామంటున్నారు. కాబట్టి మీరు డిఆర్‌డీఓ వెబ్‌సైట్‌ని అయితే మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. లేదంటే గనుక మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మీరు జాయిన్ అయ్యారంటే మీకు అప్డేట్ వచ్చినప్పుడు నేను అక్కడ మీకు ఇంటిమేట్ అయితే చేస్తానన్నమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ జనవరి 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ చేసుకోండి. మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 28 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గనక 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే గనక 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళు 38 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటికంటే ముందు మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ మనకు పోస్ట్ వైజ్‌గా మనకు సపరేట్‌గా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ముందుగా వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బి. దీనికి వచ్చేసి మనకు టైర్ 1 అండ్ టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. సీబీటీ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. హిందీ కానీ, ఇంగ్లీష్‌లో కానీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ముందుగా మనకు టైర్ 1 సీబీటీ ఫర్ స్క్రీనింగ్. దీనిలో వచ్చేసి మనకు జనరల్ సైన్స్ నుంచి మనకు 40 క్వెషన్లు వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వెషన్లు అయితే వస్తాయి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ జనరల్ మ్యాథ్స్ నుంచి 40 క్వెషన్లు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్‌గా 150 క్వెషన్లు వస్తాయి. 150 మార్కులకు. ఎగ్జామ్ టైమింగ్ మనకు 120 మినిట్స్ అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు టైర్ 2 వచ్చేసి మనకు సీబీటీ ప్రొవిజన్ సెలెక్టెడ్. ఎవరైతే సీబీటీ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి మాత్రమే. ఈ టైర్ 2లో వచ్చేసి మళ్ళీ మనకు పార్ట్ 1 వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి 20 మినిట్స్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్ కోడ్. మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్‌లోనే మీకు రిలేటెడ్ టెస్ట్ అయితే ఉంటుంది. 120 క్వెషన్లు, 120 మార్కులకు 120 నిమిషాలు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందన్నమాట ఇది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ ఏ. ఈ పోస్ట్‌కి ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా టైర్ 1 అండ్ టైర్ 2 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక టైర్ 1 వచ్చేసి మనకు సీబీటీ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఆన్లైన్ ద్వారా సీబీటీ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 40 క్వెషన్లు వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 క్వెషన్లు. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ మ్యాథ్స్ నుంచి 40 క్వెషన్లు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 150 క్వశ్చన్లు, 150 మార్కులకు 120 నిమిషాలు టైమింగ్. నెక్స్ట్ మనకు సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే టైర్ 2 క్వాలిఫై అనమాట, అంటే ఎలిజిబుల్ అవుతారు. పర్సనల్ టెస్ట్ అయితే ఉంటుంది, దీనికి 20 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ టెస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా వాళ్ళకి వచ్చేసి 120 క్వశ్చన్లు వస్తాయి, 120 మార్కు 9 నిమిషాలు టైమింగ్. అండ్ మనకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, ఎవరైతే టెక్నీషియన్ ఏకి అప్లై చేసుకుంటారో ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. అంటే మనకు ఏదైతే క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఉందో వాటిలో మీకు స్పెసిఫిక్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది మ్యాండేటరీ అనమాట, ఇది కంపల్సరీ మీరు క్వాలిఫై అయితే అవ్వాలి, అంటే పాస్ అవ్వాలి. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్కి అంటే ఎగ్జామ్కి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే డెఫినెట్గా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్టుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్, మీకు ఆల్రెడీ మీకు ముందు చెప్పాను కదా, ఏపీ అండ్ తెలంగాణలకు మన సొంత స్టేట్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే పెడతారని. ఇక్కడ మనకు టైర్ 1 సిబిటి ఎగ్జామ్కి మనకు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని 30 పాయింట్ మెన్షన్ చేశాడు. అదేవిధంగా కింద వచ్చేసి మనకు వరంగల్, ఇది తెలంగాణ వాళ్ళకి అన్నమాట. ఒకవేళ ఏపీ వాళ్ళకి వచ్చేసి విశాఖపట్నము, విజయవాడ అండ్ తిరుపతి, ఈ 3 సెంటర్లు అయితే ఎగ్జామ్స్ అయితే ఏపీ వాళ్ళకైతే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ శాలరీ మొత్తం కూడా చూసుకుంటే ముందుగా వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి అనమాట. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు శాలరీ వచ్చేసి 7th సిపిసి కింద మీకు లెవెల్ 6 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. బేసిక్ పే మీకు 35,400 ఉండి 1,12,400 అయితే ఉంది. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 70,000 వరకు ప్లస్ అంటే 70,000కు పైగా మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట ఈ నోటిఫికేషన్కి అనేది, అంటే ఆ పోస్ట్కి. అయితే ఇప్పుడు దీనిలో మనకు చాలా రకాలైనటువంటి సబ్జెక్ట్ అండ్ డిసిప్లిన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని, కెమికల్ ఇంజనీరింగ్ అని, కెమిస్ట్రీ అని, సివిల్ ఇంజనీరింగ్ అని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, జియాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, లైబ్రరీ సైన్స్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అండ్ ఫిజియాలజీ, ఇలా ఓవరాల్గా మనకు 561 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు ఈ సంబంధిత డిసిప్లిన్స్లోన. మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు సంబంధిత విభాగంలో మీకు బీఎస్సీ డిగ్రీ సంబంధిత దానిలో మీరు బీఎస్సీ డిగ్రీ చేసినా కానీ, లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక డిగ్రీ ఇన్ సైన్స్ విభాగంలో చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదైతే మనకు సైంటిస్ట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి ఈ పోస్టులకు. అదేవిధంగా మనకు ఇంకొక పోస్ట్ కూడా ఉంది కదా, మనకు టెక్నీషియన్ ఏ టెక్నికల్ విభాగం సంబంధించి ఉంటే గ్రూప్ సి నాన్ గజిటేటివ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులకు మనకు లెవెల్ 2 కింద శాలరీ వస్తుంది. 19,900 నుండి 63,200కు. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్గా 45,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ డిసిప్లిన్స్ అయితే మెన్షన్ చేసామాట. టెక్నీషియన్ ఏలోన బుక్ బైండరు, కార్పెంటరు, సిఎన్సి ఆపరేటరు, కోపా, డ్రాఫ్ట్స్మ్యాను, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఫిట్టరు, మెషినిస్టు, మెకానికు అండ్ ఆప్షనల్ వర్కరు, ఫోటోగ్రాఫరు, షీట్ మెటల్ వర్కరు, సర్వేయరు, టర్నరు, వెల్డరు, ఇట్లా మనకు ఓవరాల్గా 203 పోస్టులు భర్తీ చేస్తున్నారు టెక్నీషియన్ ఏ పోస్టులోన. అయితే దీనికి సంబంధిత విభాగంలో మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మ్యాండేటరీ అయితే అడగడం జరిగింది. మీకు ఇప్పుడు టర్నరు 10థ్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉందనుకోండి, టర్నర్లోన మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలా మీరు 10థ్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు టెక్నీషియన్ ఏ పోస్ట్కి అవుతుందో దానికైతే మీరు అయితే అప్లై చేసుకోండి. ఇక ఫైనల్గా మీకు అప్లికేషన్ ఫీజు, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. అండ్ పేమెంట్ ఎంత ఉన్నా కానీ మీకు ఎగ్జామ్ అనేది క్రాక్ చేశారంటే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తే. ఇక్కడ వచ్చేసి మనకు సీనియర్ టెక్నీషియన్ అసిస్టెంట్ బి ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అయితే లేదు. బట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫీజు అని మీరు 500 అయితే పేమెంట్ అయితే చేయాలి. ఈ ఎగ్జామ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 500 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ యువర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎవరుతున్నారో 750 రూపాయలు పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫీజు 250 రూపీస్ మాత్రమే. ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకు 500 రూపాయలు మీకు రీఫండ్ అయితే పడుతుందన్నమాట. ఇక అదేవిధంగా టెక్నీషియన్ ఏ ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళకు 500 రూపాయలు పేమెంట్ అవుతుంది. ఈ 500 రూపాయలు కూడా మీకు ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకు రీఫండ్ అయితే పడుతుందన్నమాట. నెక్స్ట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ కోటా వాళ్ళకు వచ్చేసి మీరు 600 రూపాయలు పేమెంట్ అయితే చేయాలి. బట్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకు 500 రూపాయలు మీకు రీఫండ్ అయితే పడుతుంది. అప్పుడు అప్లికేషన్ ఫీజు మీకు 100 రూపాయలు మాత్రమే మాట. ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకున్నట్టయితే.
refundable fee. An amount 500 shall be refunded only this candidate who appear in Tier 1 exam. ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ అటెండ్ అవుతారో, రాస్తారో వాళ్ళకు మాత్రమే రిఫండ్ అయితే పడుతుంది. ఇక ఫైనల్‌గా మనకు హౌ టు అప్లై. ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. మీకు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే టు రిఫర్ అడ్వర్టైజ్మెంట్ ఉందిగా, దీన్ని క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై అనేది మీరు దాన్ని క్లిక్ చేశారంటే మనకి ఏ విధంగా అప్లై చేయాలని వాళ్ళు మనకు స్టెప్ బై స్టెప్‌గా అయితే మనకు మాన్యువల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్నంటే మనకు ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా లోడింగ్ అవుతుందన్నమాట వెబ్‌సైట్ అనేది. తర్వాత మనకు ఏ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు క్లోజ్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత కిందన మనకు ఆ అగ్రీ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా మీ పేరు ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ మీ ఫుల్ నేము, తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కన్ఫర్మ్ మళ్ళీ మీ మొబైల్ నెంబరే. ఏదైనా ఆల్టర్‌నేటివ్ మొబైల్ నెంబర్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. అండ్ ఈమెయిల్ ఐడీ అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అది ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్‌కి ఓటీపీలు అయితే వెళ్ళిపోతాయి. అవి అయితే వెరిఫై అయితే చేయాలి. తర్వాత కింద మనకు డిక్లరేషన్ అయితే ఉంది కదా, ఆ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ అనేది ఈ బాక్స్‌లో ఎంటర్ చేసి రీవెరిఫై మీద క్లిక్ చేశారంటే మీ రిజిస్టర్ కంప్లీట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. తర్వాత లాగిన్ అయ్యి. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి DRDO నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 3 ఇయర్స్ తర్వాత రావడం అయితే జరిగింది. మళ్ళీ ఇదే నోటిఫికేషన్ మనకు మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత రావడం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. థాంక్ యూ.